భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా చిగురుటాకుల వణికిపోయింది. కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. 3 రోజుల పాటు జనాలుతో మిగిలిపోయారు. ఇంతకీ కామారెడ్డి పట్టణం ఈ స్థాయిలో మునిగిపోవడానికి కారణాలేంది? అసలు జనాలు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? ఇవాల్టి గ్రౌండ్ కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతం మనం జిఆర్ కాలనీలో ఉన్నాం. జిఆర్ కాలనీ వ్యూ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వ్యూకు ముందు వరుసలో పెద్ద చెరువు ఉంటుంది. పెద్ద చెరువుకు దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ పెద్ద చెరువుకు ఈ వర్షాలకు ముందే ఆ పెద్ద చెరువు పూర్తి స్థాయిలో ఎండుకొని అలుగుపారింది. కానీ ఆ తర్వాత 3 రోజుల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. సుమారుగా 40 సెంటీమీటర్ల వర్షం కామారెడ్డి పట్టణంలో కురవడంతో చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహించాయి. అందులో భాగంగానే జిఆర్ కాలనీకి కూడా చెరువు నీరు పోటెత్తింది. ఆ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చెరువు కింద నిర్మాణాలు కూడా ఈ వరద ముంపుకు కారణమని చెప్పుకోవచ్చు. ఇక్కడ జిఆర్ కాలనీ, ఇదంతా కూడా జిఆర్ కాలనీలో చాలా ఇల్లు నిర్మాణం జరిగాయి. మనం చూడొచ్చు. నిరుపేదలే కాదు, చాలా కాలనీలు కూడా నీట మునిగిపోయి విలవిలలాడాయి. అన్ని వస్తువులు అన్నీ కూడా చుట్టూ మునిగాయి. మనం చూడొచ్చు. ఇదంతా కూడా జిఆర్ కాలనీ. జిఆర్ కాలనీలో పెద్ద చెరువు వరద పోటెత్తి ఆ ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహంలో ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. చాలా పెద్ద కాలనీ. ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ నీట మునిగిపోవడంతో జనమంతా నిరాశ్రయులయ్యారు. అయితే ఈ వరదలకు కారణం ఏంటి? ఒకటే కాలనీ కాదు, జిఆర్ కాలనీతో పాటు విద్యానగర్ కాలనీ, కాకతీయ నగర్, ఎన్జిఓస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఇలా చాలా కాలనీలు నీట మునిగి సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజులుగా ఆహారం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు వారికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కామారెడ్డి పట్టణం కోలుకుంటుంది. మామూలు ఇల్లే కాదు, చాలా కాస్ట్లీ ఇల్లు కూడా ఈ వరదలో మునిగిపోయిన పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. సో జిఆర్ కాలనీలో ఎటువంటి సిచ్యువేషన్ అంటే జిఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? ఇది చాలా ఇల్లు చూస్తుంటే పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి. అసలు ఎందుకు కారణం అంటే ఒకటేంటంటే కామారెడ్డి మునిపెన్నడు గత 100 సంవత్సరాల్లో కూడా ఇంత వర్షపాతం చూడలేదు. సో గత నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కామారెడ్డి చెరువు ఆల్రెడీ నిండి పూర్తి స్థాయిలో అలుగు పారుతుంది. సో ఆ అలుగు నుంచి వచ్చే నీళ్ళని తీసుకెళ్లే కాలువ ఇది. సో ఈ కాలువ కెపాసిటీ అనేది చాలా తక్కువ. సో దాని కెపాసిటీ కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ వర్షపాతం రావడం వల్ల సో ఆ స్థాయి వర్షం సో ఆ కాలువకి తీసుకెళ్లే కెపాసిటీ లేదు కాబట్టి చుట్టుపక్కల కాలనీలోకి ఆ వరద వచ్చేసింది. అంటే కాలనీలో చాలా ఇండ్లు కూడా బఫర్ జోన్లో కట్టినట్టు కనిపిస్తున్నాయి. కాలనీలో చెరువుల్లో ఉన్నట్టున్నాయి. అట్లా మీకు చూస్తే ఏమనిపిస్తుంది? ఇక్కడ ఆ డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ చూస్తే ఇది లోతట్టు ప్రాంతం అని నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ మిగతా చాలా ఎట్లా ఉంది సార్? అంటే చాలా కాలనీలు నీట ఎప్పుడు వర్షం కురిసినా లోతట్టు ప్రాంతాలు జలమవుతాయి. ఎందుకు ఈ కారణం ఎందుకు వస్తుంది సార్? కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బఫర్ జోన్లో పర్మిషన్లు ఇవ్వడం, అదొకటి. బఫర్ జోన్లో ఎల్పీలు చేయడం, ఎల్పీలకు పర్మిషన్లు ఇవ్వడం వల్లనే ఈ కాలనీ ప్రజలంతా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. అదే పర్మిషన్లు ఇవ్వకుంటే, అదే ఎల్పీలు చేయకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలు ఇక్కడ ప్లాట్లు కొనేటోళ్ళు కాదు, ప్లాట్లు చేసిండ్రు కాబట్టి కొన్నారు, పర్మిషన్లు ఇచ్చిండ్రు కాబట్టి ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇక ముందు కూడా అటువంటివి జరగకుండా చూస్తే ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. కాలనీ ఇంత స్థాయిలో మునిగిపోవడానికి అంటే ఎక్కడి నుంచి వచ్చింది వరద అంతా? ఎందుకు ఇట్లా పరిస్థితి వచ్చింది? పెద్ద చెరువు నుంచి ఆల్రెడీ నిండి ఉన్నది. అది ఒకటే రోజు రాత్రి ఫుల్ వర్షం పడడం వల్ల 2 దిక్కుల నుంచి వర్షం నీళ్లు రావడం జరిగింది. ఇటు మత్తడి నుంచి ఆ కెనాల్ చుట్టుపక్కల ఇల్లు కట్టడం వలన దానికి కట్టినట్టు అయిపోయింది. నీళ్లకు అడ్డు వేసినట్టు అయిపోయి ఆ పైనుంచి కూడా 2 దిక్కులు వచ్చేసరికి ఇళ్లకు నీళ్లు రావడం జరిగింది. సో ఇది మొత్తం మీద బఫర్ జోన్లో నిర్మాణాలు కూడా ఈ కాలనీలు మునిగిపోవడానికి ఒక కారణం అనేది చెప్తున్నారు. అభివృద్ధి చెందిన లోతట్టు ప్రాంతాలు కాదు, అభివృద్ధి చెందిన కాలనీలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు. పూర్తిగా ఇల్లు తడిసిపోయి ఈ ఇళ్లలో నీళ్లు చేరి సామాగ్రి అంతా తడిసిపోయింది. వాటిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, వాటిని కూడా ఆరబెట్టుకుంటున్నారు. సో మున్సిపల్ అధికారులు కాలనీలో పర్యటిస్తున్నారు, సిచ్యువేషన్ అంచనా వేస్తున్నారు, నష్టపరిహారం అందిస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఊహించని నష్టం జరిగింది. సో కాలనీ వ్యూ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాలనీ వ్యూ ఉంది. ఈ కాలనీ మొత్తం జిఆర్ కాలనీ అంటారు. ఈ కాలనీ మొత్తం కూడా వరద ప్రభావితమైంది. చాలామంది నిరాశ్రయులయ్యారు. ఈ కాలనీలో ఉన్న ఇల్లు లోతట్టు ప్రాంతాల వాళ్ళు. ఇట్లాంటి అభివృద్ధి చెందిన కాలనీ కూడా వరద ముంపుకు గురైంది, విలవిలలాడింది. 3 రోజుల పాటు వరద నీరు ముంచెత్తి ఇళ్లలో సామాగ్రి అంతా కూడా తడిసి ముద్దైంది, వర్షార్పణం అయిపోయింది. సో మనం ఆ విజువల్స్ అయితే చూస్తున్నాం. కాలనీ మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఇది ఒక్క కాలనీ కాదు, చాలా దాదాపు 15 కాలనీలు నీట మునిగాయి. అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు అని అధికారులు అయితే చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికైతే
ఇప్పుడిప్పుడే కోలుకొని వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలోకి వచ్చారు. పునరావాస కేంద్రాలు కొందరు వెళ్ళారు, కొందరు తమ బంధువుల ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు వచ్చి తమ ఇళ్ళని క్లీన్ చేసుకునే ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. వర్షం శాంతించడంతో వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలోకి వచ్చి ఇళ్ల పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. కానీ ప్రధాన కారణం చెరువుకు అతి సమీపంలో ఇళ్ల నిర్మాణం చేయడం, వాటికి అనుమతులు ఇవ్వడం కూడా ఈ ముంపుకు ప్రధాన కారణం అనేది స్థానికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మిగతా కాలనీలో సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో జల ప్రళయం సృష్టించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు వచ్చాయి. దాంతో ఇల్లు మునిగిపోయాయి. కామారెడ్డి పట్టణం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఎందుకు కామారెడ్డికి పరిస్థితి వచ్చింది, అసలు కాలనీవాసులు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం. సార్, అంటే ఎందుకు ఈ స్థాయిలో కాలనీలు మునగడానికి, ముంపు ప్రాంతానికి కావడానికి కారణాలు ఏందనుకుంటున్నారు సార్? గతంలో కనీ విని ఎరగని రీతిలో ఒక్కసారిగా వర్షపాతం పెరగడం వల్ల ఈ కాలనీలో జనజీవనం అంతా స్తంభించి వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోయినటువంటి సందర్భం. దీన్ని గమనించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి లాస్ట్ 3 days నుంచి స్వచ్ఛందంగా చాలామందితో వాటర్ ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు కూడా కాలనీలో ఉన్న పరిస్థితులను గమనించి ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని కూడా అరేంజ్ చేస్తున్నాం. ప్రతి ఇంటింటికి వాలంటీర్స్తో, నియర్లీ 30 members వాలంటీర్స్తో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి రన్నర్స్, వాకర్స్ ప్లస్ ఆర్మీ ట్రైనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరితో సహాయ సహకారాలు తీసుకొని ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి ఈ కాలనీల సిచ్యువేషన్ ఎట్లా ఉంది అసలు? మీరు తిరిగారు, 3 రోజులు ఉన్నారు. ఒక్కొక్క ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది అసలు? చాలా దారుణమైన పరిస్థితి. వేలాది లక్షలాది విలువ కలిగే ప్రతి ఐటెం, ఫ్రిడ్జ్ నుండి మొదలుకొని ప్రతి ఎలక్ట్రికల్ ఐటెం, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వృధా అయిపోయినాయి. కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు. అన్నీ ఉన్న ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితులను గమనించి ఇటు ప్రభుత్వం కూడా ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చి ప్రతి ఇంటిని సందర్శించి వారు కొంత సపోర్ట్ చేశారు. అదే రకంగా జిల్లా యంత్రాంగానికి రోటరీ క్లబ్ ఈ పరిస్థితి కారణం ఏంది? ఇక్కడ కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, ఈ స్థాయిలో మునిగిపోవడానికి కారణం ఏంది? ఇలా జరగడానికి సరే ఇక్కడున్న పరిస్థితులు ఏవైనప్పటికీ సడన్గా వచ్చినటువంటి విపత్తు వల్ల ఇది జరిగింది. దీన్ని ఇప్పుడున్న పరిస్థితిని మాత్రం ముందుగా బయటపడిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా దీనిపైట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి చేయుతనియాలని చెప్పి కోరుతున్నాం. ఏం సార్ కారణం అసలు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏ స్థాయిలో నీళ్ళు వచ్చిన పూర్తిగా ఇళ్ళని మునిగిపోయే పరిస్థితి? పైన ప్రస్తుతానికి వర్షం అనేది పైన చెరువులు ఉన్నాయి. చెరువుల వల్ల కొంచెం ఫ్లో ఎక్కువ అయిపోయి ఇక్కడ డౌన్లో ఉంది కనుక ఆ వాటర్ వల్ల ఈ ఫ్లో విపరీతం. ఒక 40 years నుంచి వర్షం పడలేదు. ఇప్పుడు పడ్డ తర్వాత దాంతో ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో అంటే బఫర్ జోన్ కూడా ఒక కారణం అంటారు సార్? బఫర్ జోను, FTL దాన్ని కూడా కొంచెం దగ్గరలో ఉన్నాయి కావున దాన్ని కూడా ఒకవేళ మున్సిపల్ వాళ్ళు కూడా గతంలో పర్మిషన్స్ ఇచ్చారు. మరి దాన్ని ఏ రకంగా ఇచ్చారనేది ప్రభుత్వం ఆలోచించాలి. సరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. సరే, ఎందుకు అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇల్లు మునిగాయి, చాలా ఇళ్లలో భారీ నష్టం వాటిల్లింది. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఇది బఫర్ జోన్. బఫర్ జోన్లో అసలు ఎల్పీ చేయొద్దు, చేసిన ఎల్పీలకు పర్మిషన్ ఇవ్వద్దు. అది ఫస్ట్ థింగ్. అట్లా చేసి ఇప్పుడు ఇంతమందిని ఇబ్బంది పడ్డారు. కాబట్టి అలా కాదు, ఇక ముందు కూడా ఇట్లాంటి పర్మిషన్లు ఇవ్వకుండా మున్సిపల్ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. బఫర్ జోన్లలో పర్మిషన్లు కానీ ఎలాంటి ఎల్పీలు కానీ చేయకుండా చూడాలి గవర్నమెంట్. సో ఇది మొత్తం మీద కాలనీ వాసులు చెప్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా అంటే మొన్న 3 రోజుల నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్ ఏం జరిగిందంటే నేనేమంటున్నా అంటే విత్ ఇన్ నో టైం, అంటే కామారెడ్డి ఒక 5 to 10 centimeters వర్షం అయితే ఇట్ కెన్ విత్ స్టాండ్. కానీ ఒక 5 to 6 hours 40 centimeters రెయిన్ఫాల్ అయింది. ఆల్రెడీ కామారెడ్డి చెరువు నిండి ఉంది. సో ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ తీసుకెళ్లే పాసింగ్ కెనాల్ ఉంటుంది కదా, దాని కెపాసిటీ తక్కువ. ఒకటేసారి దాని కెపాసిటీకి 10 వాటర్ వచ్చేసరికి అది మొత్తం చుట్టుపక్కల కాలనీలోకి స్పీడ్గా వాటర్ వచ్చేసింది. అది మెయిన్ కారణం. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం లోతట్టు ప్రాంతం, ఆ విధంగా కూడా ఈ కాలనీ కొంచెం బాగా ఎఫెక్ట్ అయింది. అది మెయిన్ ప్రాబ్లం. క్లౌడ్ బరస్ట్ అని చెప్తాను మెయిన్గా నేను. సో ఇది మొత్తం మీద అయితే కాలనీ వాసులు కావచ్చు, కామారెడ్డి పట్టణ వాసులు చెప్తున్నారు. కామారెడ్డి పట్టణం గతంలో ఎప్పుడు లేనంతగా వరద ముంపుకు గురైంది. చాలా కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఆ వరద ముంపు నుంచి అయితే ఇంకా కోలుకోపోతున్నారు. ఇప్పుడిప్పుడే తమ ఇళ్ళని శుభ్రం చేసుకొని బయటకు వస్తున్నారు. కానీ ఈ విపత్తుకు మాత్రం బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇవ్వడం కూడా ఒక కారణం అంటున్నారు. అదేవిధంగా భారీ వర్షాలు, గతంలో ఎప్పుడు లేనంత వర్షం ఒక్కసారిగా కురవడం కూడా ఈ కారణం అనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఇళ్లలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు ఎందుకు చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి పట్టణం తీవ్ర ముంపుకు గురైంది. చాలా ఇళ్ళు
జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి, ఇల్లు సర్వం కోల్పోయారు బాధితులంతా. చూడొచ్చు ప్రస్తుతం మనం జిఆర్ కాలనీలో, జిఆర్ కాలనీకి సంబంధించి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళి ప్రస్తుతం వర్షం పోయింది కానీ బురదే మిగిలిపోయింది. ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతా తడిసి ముద్దయిపోయింది, ఏమాత్రం పనికి రాకుండా మారింది. టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలా అనేక రకాల విలువైన పరికరాలు కూడా పూర్తం వర్షార్పణం అయ్యింది. ఏమీ లేకుండా మిగిలిపోయారు బాధితులంతా. తమకు ప్రభుత్వం సహాయం చేయాలని ఎదురు చూస్తున్నారు. జిఆర్ కాలనీలో దాదాపుగా ఉన్న ఖాళీలలో అన్ని ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గాక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఈ పరిస్థితికి కారణమైంది గృహ యజమానులు ఉన్నారు. సో ఏం సార్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే వర్షాలల్లో ఏమైంది అసలు? ఇప్పుడు కోలుకున్నట్టేనా సార్? కోలుకోవడం అంటే ఆర్థికంగా చాలా లాస్ అయిపోయినాం సార్. ప్రస్తుతానికైతే నిత్యావసరాలకు కూడా డబ్బులు కూడా అందుబాటులో లేకుండా అయిపోయినాయి సార్. దాదాపు లిక్విడ్ క్యాష్ పోయింది, గోల్డ్ పోయింది, ఆల్ గూడ్స్ కూడా మనకు ఏం లేదు సార్. ఇప్పుడు టోటల్లీ ఒక డ్రెస్ కూడా లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం పోయింది. అది కట్టుబట్టల మీద బయటకు వచ్చినాం సార్. అంతే. ఎందుకు ఈ పరిస్థితి కారణమైంది అసలు? అంటే పరిస్థితి కంటే గత సంవత్సరం కూడా వచ్చింది సార్. కాకపోతే ఇక్కడ చెరువు కట్ట తెగిందన్నట్టు వచ్చింది. ఈసారి కూడా అలాగే కావచ్చు అనుకున్నాం. కాకపోతే ఒక్కడేసారి 3 చెరువు కట్టలు తెగడం అటువంటిది మా దురదృష్టం. అలాంటి పరిస్థితి మళ్ళీ కొనసాగితే చాలా భయంకరంగా ఉంటుందని. అందరి ఇళ్లలో ఇదే పరిస్థితి, కట్టుబట్టలతో మిగిలిపోయిందా అసలు? ఏంది అందరూ కూడా అంతే సార్. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇక దాదాపు 45 ఉంటాయి. 45 పరిస్థితి అది. అందరూ కూడా ఏం కూడా లేదు సార్ అందరి దగ్గర. నిత్యావసరాలు కూడా లేని పరిస్థితులు పడినాం సార్ మేము. సో ఇది మొత్తం మీద కాలనీ వాసులు చెప్తున్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయారు. అన్నీ కూడా రోడ్డున పడ్డారు. పూర్తిగా ఇళ్లలో బురద చేరిపోయింది. అది క్లీనింగ్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. కానీ గతంలో ఎప్పుడు కూడా ఊహించని రీతిలో నష్టం జరిగింది. ఈ నష్టం పూడ్చలేనిది. కానీ భారీ నష్టంతో వాళ్ళంతా కూడా కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు జిఆర్ కాలనీలోనే 80 ఫ్యామిలీస్ వరకు ఉంటాయి. ఆ 80 ఫ్యామిలీస్ల సిచ్యువేషన్ అంతా కూడా ఇలాగే ఉంది. పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు చేరడం, ఆ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా గృహోపకరణాలు అన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. దగ్గర 10 లక్షలు నష్టం వచ్చింది మాకు. 10 లక్షలు ఫర్నిచరు, ఫ్రిడ్జ్, టీవీ అంతా ఎలక్ట్రికల్ అంతా నష్టం వచ్చేసింది. మొత్తం 7 ఫీట్లు వాటర్ వచ్చేసినాయి. మొత్తం ఫర్నిచర్ కానీ, సోఫా కానీ, బట్టలు కానీ అన్నీ పోయినాయి. బంగారం అన్నీ కొట్టుకుపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. ఈ క్లీన్ చేయడానికే 30-40 వేలు అవుతున్నాయి. అవన్నీ పాత ఐటమ్స్ తీసి బయట పడేయడానికి కూడా. చూడొచ్చు 7 ఫీట్ల మేరకు నీళ్ళు వచ్చాయంటున్నారు. ఎట్లా ఉండే అసలు? అంటే ఇంట్లో కూడా ఎవరు వెళ్ళిపోయినాం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాము. అసలు దాదాపు 10 అవర్స్ వాటర్ ఇంట్లోనే ఉండే. చాలా ఘోరమైన పరిస్థితి. ప్రభుత్వం ఏమైనా స్పందించి ఇమీడియట్ రిలీఫ్ ఫండ్ ఇస్తేనే ఏమైనా కొంచెం కోరుకుంటే పబ్లిక్ కానీ, లేకుండా చాలా కష్టం అవుతుంది. కొంచెం తినడానికి కూడా తిండి కూడా లేదు అసలు. బియ్యం అయితే 4 గంటల బియ్యం పోయినాయి. మరి బియ్యం, ఆయిల్ అని ప్రతి ఒక్కటి వస్తువు, నిత్యావసర సరుకులు మొత్తం ప్రతి ఒక్క వస్తువు కూడా ఏం చేతి కూడా రాలేదు. చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమైనా తొందరగా రిలీఫ్ ఫండ్ ఇస్తే ఏమైనా కొంచెం రిలీఫ్ అవుతారు వాళ్ళ. సో ఇది జిఆర్ కాలనీలో సిచ్యువేషన్. జిఆర్ కాలనీలో చూడొచ్చు అందరూ ఇళ్లలోకి 7 నుంచి 10 ఫీట్ల మేర ఇళ్లలోకి నీళ్లు రావడం, ఆ ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. వాళ్ళంతా కూడా నిరాశ్రయాలు, కట్టుబట్టలతో మిగిలిపోయారు. అన్ని రకాల వస్తువులు చూడొచ్చు, మార్కింగ్ చూడొచ్చు. దాదాపు 7 ఫీట్ల మేర నీళ్ళు వచ్చాయి. సో ఆ మార్కింగ్ కూడా కనపడుతుంది. ఈ స్థాయిలో వరద పోటెత్తడం, చుట్టుపక్కల ఈ కాలనీకి చుట్టుపక్కల ఉన్న చెరువులు పూర్తిస్థాయిలో నిండుకొని ఆ వరద ఉధృతికి ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి. చెరువుకు సమీపంలో ఇళ్ల నిర్మాణాలు కూడా ఒక కారణమని చెప్తున్నారు ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. సో ఇప్పటికే క్లీనింగ్ ప్రక్రియ అయితే చేసుకుంటున్నారు. కానీ ఊహించని నష్టం ఒక్కసారిగా వరద ప్రళయంలా ఈ కాలనీపై పడ్డది. దాంతో పూర్తిగా ఇళ్ళన్నీ కూడా ఈ స్థితిలో ఉన్నాయి. పూర్తిగా తడిసి ముద్దయిపోయాయి. ఏది కూడా పనికి రాకుండా ఉంది. వస్తువులు, విలువైన వస్తువులు అన్నీ కూడా తడిసి ముద్దయి వర్షార్పణం అయ్యింది. ఊహించని నష్టం అయితే జరిగింది. తమకు ఆదుకోవాలనేది మాత్రం కాలనీ వాసులు చెప్తున్నారు. సో చూడొచ్చు పూర్తిగా నీళ్లు పూర్తిగా వచ్చి ఏ విధంగా డ్యామేజ్ అయిందో ఇంట్లో మనం చూస్తున్నాం. ఆ ఇంట్లో సిచ్యువేషన్ ఇట్లాంటి దాదాపు 40 నుంచి 50 ఇండ్లు ఇదే కాలనీలో ఉంటే ఆ 50 ఇండ్లలో కూడా 7 నుంచి 8 ఫీట్ల వరకు. సో చూడొచ్చు విలువైన ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు అన్నీ కూడా నీటిలో తడిసి ముద్దయ్యాయి. చాలామంది బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సో గతంలో ఎప్పుడు జరగని నష్టం అయితే ఇప్పుడు తలెత్తింది. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదుకోవాలనేది ఈ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. చాలా కాలనీలలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది.
ఒక జిఆర్ కాలనీ కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీ లో భారీ నష్టం వాటిల్లిందనేది కాలనీ వాసులు చెప్తున్నారు. బుక్స్ కూడా పూర్తిగా తడిసిపోయాయి. చూడొచ్చు, ఆ బుక్స్ చదువుకునే బుక్స్ కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన బుక్స్ కావచ్చు పూర్తిగా తడిసి. ఒకటే కాదు, అన్ని రకాల బియ్యం, పప్పులు, ఉప్పులు, బట్టలు ఒంటి మీద ఏమాత్రం లేకుండా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. సో ఇక్కడ సంబంధించిన ఒక మహిళ ఉన్నారు, గృహిణి. అమ్మ, ఎట్లా ఉండే సిచ్యువేషన్, ఎట్లా ఉండే, ఏంటి అసలు ఇలాంటి వరదలు చూసి? ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటిది. ఈ 40 సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం. చాలా భయంకరంగా ఉంది, అసలు ఏం చెప్పలేము ఇక, అంతే. కానీ ఎంతవరకు నీళ్ళు వచ్చిండే అసలు? 6 ఫీట్ అండి, 6 ఫీట్. మొత్తం డోర్ ఓపెన్ అయిందండి, డోర్ మొత్తం ఓపెన్ అయింది. మొత్తం ఇల్లంతా మొత్తం నాశనం అయిపోయింది. ఏ వస్తువు కూడా రాదు పై, అసలు మొత్తం అన్ని బయటనే పడుతుంది. కామారెడ్డి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి, వరుణుడు శాంతించాడు, సహాయక చర్యలు మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, సహాయక చర్యల్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం కలెక్టర్ ఉన్నారు. సరే, అంటే 3 రోజుల ఏ మేరకు నష్టం జరిగింది, ఎట్లా ఉంది, సహాయక చర్యలు ఎట్లా జరుగుతుంది? కామారెడ్డి జిల్లాలో అన్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ మెజర్స్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు జిఆర్ కాలనీలో వచ్చాను. ఇక్కడ కూడా 48 హౌసెస్ ఉన్నాయి. అన్ని 48 హౌసెస్లో శానిటేషన్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ప్రతి ఇంటికి పోయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ చెక్ చేస్తున్నారు అండ్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేస్తున్నారు. నెక్స్ట్ 1-2 అవర్స్లో పవర్ కూడా రిస్టోర్ అవుతుంది ఇక్కడ. దాంతోపాటు ప్రతి హౌస్ డ్యామేజ్, జిఆర్ కాలనీలో హౌస్ డ్యామేజెస్తో పాటు యూటెన్సిల్స్, అప్లయన్సెస్ కూడా డ్యామేజ్ అయినాయి. సో 6500 ప్రతి హౌస్ డ్యామేజ్ కోసం, 5000 ఈ యూటెన్సిల్స్ అండ్ అదర్ ఈ అప్లయన్సెస్ డ్యామేజ్ కోసం ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నాము. దాంతోపాటు ఫుడ్ అండ్ వాటర్ అవన్నీ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్, తర్వాత చాలామంది ఎన్జిఓస్ కూడా ముందుగా వచ్చారు. జిల్లా కామారెడ్డి మొత్తం చూస్తే అన్ని రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా మంచి కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. రోడ్ రిస్టోరేషన్ ఇప్పుడు ఒక ముఖ్యంగా మెయిన్ ప్రయారిటీ ఉంది. పవర్ రిస్టోరేషన్ ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయింది జిల్లాలో. రోడ్ రిస్టోరేషన్ వర్క్స్, టెంపరీ రిస్టోరేషన్, ఇమీడియట్ రిస్టోరేషన్ వర్క్స్ నడుస్తున్నాయి. తర్వాత ట్యాంక్స్ కూడా ఇక్కడ బ్రీచ్ అయినాయి, ఆ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. టోటల్గా ఎంత నష్టం జరిగింది సార్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా? ఏ మేరకు పంట నష్టం జరిగింది? ప్రభుత్వానికి ఎంత నివేదిక ఇచ్చారు? ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు అది ఎస్టిమేట్స్ నడుస్తున్నాయి, ఇనిషియల్ ఎస్టిమేట్స్ వచ్చాయి. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్, వి విల్ కీప్ యూ అప్డేట్. ఎందుకు సార్, అంటే ఈ ప్రాంతం ఎందుకు ఎక్కువ స్థాయిలో మునిగిపోయింది, దాని కారణాలు ఏంది ఈ కామారెడ్డి పట్టణం? సో కామారెడ్డి జిల్లాలో లైక్ హెవీ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. రాజంపేటలో అరౌండ్ 700 mm, అది 5 times మోర్ దెన్ నార్మల్. ఒక 12-13 అవర్స్లో పడింది. తర్వాత ఇంకా 13 మండల్స్లో ఆల్మోస్ట్ 50% జిల్లాలో 500 mm అబ్జర్వ్ చేయడం జరిగింది. అది కూడా మోర్ దెన్ లైక్ 5 times. సో అది ఒక రీజన్ ఉంది, దానివల్ల అన్ని ఫ్లడింగ్ అయిపోయింది. సార్, అంటే ఈ కామారెడ్డి పట్టణంలో చాలా ఖాళీలు నీట మునిగాయి. సో ఆ ఖాళీలు మునిగిపోవడానికి కారణాలు ఏంది? ఇంతగానం బఫర్ జోన్లో గిట్ట నిర్మించాలా ఏంది, అసలు ఏం చేసి కూడా ఎంక్వైరీ చేసి నెసెసరీ యాక్షన్ తీసుకుంటాం. ఏం సార్, అంటే బఫర్ జోన్లో ఉందా ఈ ఖాళీలన్నీ? వీ విల్ కండక్ట్ ఎంక్వైరీ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ వన్స్ రిలీఫ్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరదలు రాలేదు, ఇవన్నీ చూశారు, మీరు ప్రత్యక్షంగా చూశారు, 3 రోజులు తిరుగుతూనే ఉన్నారు. సో ఎట్లా అనిపించింది సార్ రిలీఫ్ కావచ్చు, అది ఎట్లా? రిలీఫ్ వర్క్స్ ఇప్పుడు చాలా లైక్ మిషన్ మోడ్లో చేస్తున్నాము. అందరు ఇప్పుడు సాటిస్ఫైడ్ ఉన్నారు. సో అది ఎన్ష్యూర్ చేస్తాము నెక్స్ట్ 7 days. ఓకే, ఇది మొత్తం మీద కలెక్టర్ చెప్తున్నారు. రీస్టోర్ అంటే పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని చెప్తున్నారు. ఇక ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అయితే ఇప్పటికే అందజేశాం. దానిపైన ఇంకా సర్వే కొనసాగుతుంది. పూర్తి సర్వే అయ్యాక పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ చెప్తున్నారు. కామారెడ్డిలో కనీవిని ఎరగని రీతిలో వర్ష బీభత్సం సృష్టించింది. కామారెడ్డి పట్టణం కాకావికలమైంది. ఇందుకు ప్రధాన కారణం కామారెడ్డి పెద్ద చెరువు. ఇదే పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండుకుంది, ఇదే అలుగుపారింది. ఇదే క్రమంలో వర్ష బీభత్సం సృష్టించింది. 3 రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఆ వర్షానికి తోడు దీనిపైన ఉన్న చెరువులు కూడా, లింగాపూర్ చెరువు, గుండమ్మ చెరువులు కూడా కలిశాయి. అక్కడ ఆ చెరువుల వరదతో ఒక్కసారిగా పోటెత్తింది. ఆ వరద అంతా ప్రవాహం రూపంలో ముంచెత్తింది కామారెడ్డి పట్టణాన్ని. పూర్తిగా
ఈ చెరువు కింద ఉన్న 2 కాలనీలు హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఆ కాలనీలన్నీ దాదాపు 12 మీటర్ల ఎత్తులో నీళ్లు అడుగుల మేర నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి. పూర్తిగా ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దానికి ఇదే కారణంగా చెప్తున్నారు. ఈ చెరువులతో పాటు అత్యధికంగా కురిసిన భారీ వర్షపాతం, కనీవిని ఎరగని రీతిలో కామారెడ్డి పట్టణంలో వర్షం కురిసింది. పట్టణంలో దాదాపుగా 40 సెంటీమీటర్లకు పైగా ఏకదాటిగా కురిసిన వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి పెద్ద చెరువు మొత్తం ఉప్పొంగి ప్రవహించింది, ఉగ్ర రూపం దాల్చింది. ఆ చెరువు నుంచి వచ్చిన వరద ప్రవాహమే ఇళ్ళని ముంచెత్తింది. ఇక్కడ నుంచి వరద కాలువ రూపంలో వెళ్ళింది. ఇక్కడ ఇంత పెద్ద కాలువ ఉన్నా ముందుకు వెళ్ళేసరికి పూర్తిగా బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల ఆ ఇళ్లలోకి నీళ్లు చేరి పూర్తిగా 2 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బఫర్ జోన్లో ఇల్లు నిర్మించొద్దంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వడం, పేద మధ్యతరగతి ప్రజలు అక్కడ ఇల్లు నిర్మించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే అనుమతులు ఇవ్వకపోతే తాము ఇల్లు నిర్మించే వాళ్ళం కామనేది బాధితులు చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు దీనిపైన విచారణ కూడా చేస్తున్నారు. ఒక్కసారిగా తలెత్తిన జల ప్రళయంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. అసలు కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే అంశాలపైన ఇప్పుడు విచారణ చేస్తున్నాడు. ప్రధానంగా 15 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే 2 కాలనీలో మాత్రం కాకా వికలమయ్యాయి. 2 కాలనీ జిఆర్ రెడ్డి కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలదిగ్బంధించుకొని అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా నీట మునిగాయి. పూర్తిగా వాళ్ళంతా నిరాశ్రయులారు, కట్టుబట్టలతో రోడ్డుపై నిల్చున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పెద్ద చెరువు అని చెప్తున్నారు. పెద్ద చెరువు నుంచి వచ్చిన వరదే ఇళ్లను ముంచెత్తింది. పెద్ద చెరువు పైన ఉన్న ఇటు కామారెడ్డిలో భారీగా వరదలు కురవడం, లింగాపూర్ చెరువు నుంచి ఇక్కడికి వరద పోటెత్తడం, గుండమ్మ చెరువు నుంచి కూడా ఇక్కడ చెరువు కట్ట తెగి ఆ వరద కూడా ఇక్కడికి కలిసి రావడం, మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలు కామారెడ్డికి పోటెత్తడం, ఇలా ఒక కారణంగా అనేక కారణాలు కామారెడ్డి ముంపుకు ప్రధాన కారణం అనేది తెలుస్తుంది. కబ్జాలతో చెరువులు ఉనికిలి కోల్పోయాయి, నాలాలు కనుమరుగయ్యాయి. దీంతో వర్షం కురిస్తే చాలు ఎక్కడ తమ ఇళ్లలోకి నీళ్ళు వస్తాయని కామారెడ్డి వాసులు వణికిపోతున్నారు. కబ్జాలే కామారెడ్డి మునగడానికి ప్రధాన కారణం అనేది అధికారులు, ప్రజా సంఘాలు చెప్తున్న వాదన. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ.